హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ టాప్ని ఏ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఈ టాప్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేశానన్నది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ హ్యాండ్స్కి వచ్చేసి బటన్స్ని స్టిచ్ చేశానండి. పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ చేశాను అనమాట. చూడండి, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్, ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చాలా సింపుల్ టిప్స్ తోటి చెప్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా కట్ చేయాలనేది చూడండి. లైనింగ్ వచ్చేసి తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ని ఒకేసారి కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ వచ్చేసి నా వైపు ఉంటున్నాయి, ఆపోజిట్ వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఆది డ్రెస్ను ఉపయోగించి ఏ విధంగా కట్ చేస్తాననేది చూడండి. ఇది వచ్చేసి ఆది డ్రెస్ అండి. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట. ఓకేనండి, ఈ ఒరిజినల్ క్లాత్ని తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆది డ్రెస్లో నుంచి ఫస్ట్ వచ్చేసి ఒక 3 కొలతలు తీసి చూపిస్తానండి. ఆ తర్వాత ఈ క్లాత్ని వచ్చేసి ఏ విధంగా లైనింగ్ మీద ప్లేస్ చేసి కట్ చేద్దాము అనేది కూడా చూపిస్తాను. ఓకేనా, 2 విధాలుగా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉందనేది చూడండి. 18.5 ఉందండి. ఓకేనా, ఇది వచ్చేసి రెండో భాగం 18.5 ఉంది. ఇప్పుడు నడుము దగ్గర కొలత చూద్దామండి. నడుము దగ్గర వచ్చేసి 17.5 ఉందన్నమాట. చూడండి, నడుము దగ్గర కొలత వచ్చేసి 17.5. ఇంకొచ్చేసి కట్స్ దగ్గర అండి, రెండు వైపున కూడాను కట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి అక్కడికి ఎక్కడ ఎంత ఎంత ఉంది కొలత అనేది చూస్తున్నాను. చూడండి ఎంత ఉంది, 20 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా, 20 ఇంచులు ఉంది. ఇవి ఎందుకు ముందే నోట్ చేసుకోవాలంటే ఫోల్డ్ చేసుకుని మనం మార్క్ చేసేటప్పుడు కొంచెం హెచ్చుతగ్గులు రావచ్చండి. ఇదైతే పర్ఫెక్ట్ ఉంటుంది అందుకోసం. ఇప్పుడు పైనుంచి అప్పర్ చెస్ట్ కొలత, నడుము కొలత, ఖర్చు దగ్గర ఇవన్నీ కూడా రెండో భాగం కదా, నాలుగో భాగం మార్క్ చేస్తున్నాను. పైనుంచి వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత 9.5, నడుము కొలత 8.30, ఖర్చు దగ్గర వచ్చేసి 20. అందులోనూ రెండో భాగం ఎంత, 10 ఇంచులు అనమాట. ఆ విధంగా మార్క్ చేసేసి పక్కన పెట్టేస్తాను. అవన్నీ నోట్ చేసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు చూడండి, చంక దగ్గర కుట్టుంది కదా, అవి రెండు ఈక్వల్గా పట్టుకోవాలి. ఇంకా చివరి వరకు కూడా ఈక్వల్గా పట్టుకోవాలండి. ఓకేనా, ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకొని ఇది క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పైన షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. చూడండి, 1/2 ఇంచ్ వచ్చేసి మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి వదిలిపెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి ఆ 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఈ డ్రెస్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ప్లేస్ చేయడమేనండి లైనింగ్ మీద. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఏ విధంగా మార్క్ చేస్తాననేది గమనించండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి సైడ్ కట్స్ ఎక్కడికున్నాయి అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చేసాను. ఇంకా డ్రెస్ వచ్చేసి సైడ్ చంక వరకు కూడా ఎట్లా ఉందో మార్కింగ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసానండి. ఫస్ట్ వచ్చేసి చంక కుట్టు ఎక్కడికుందో మార్క్ చేశాను, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేశాను. ఇప్పుడు షోల్డర్ కుట్టుంది కదా, హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ వరకు ఒక మార్కింగ్, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసానండి. ఓకేనండి, అంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా డ్రెస్ ఎట్లుందో అట్లా మార్క్ చేసేసుకుంటూ రావడమేనండి. చూసారు కదండి. ఇంకా ఫ్రంట్ నెక్, ఇంకా బ్యాక్ నెక్ అవన్నీ కూడాను తర్వాత ఏ విధంగా కొలుచుకొని చూపిస్తూ నేను కట్ చేస్తానండి క్యాన్వాస్ని. అది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఇంకొచ్చేసి ఈ ఫ్రంట్ నెక్ ఎంతవరకు ఉందనేది కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు కాబట్టి తీసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ మీద ఇంకొక మార్కింగ్ వేసేసుకొని ఎక్కడ వరకు అయితే ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం అనమాట. చంక కుట్టు కంటే 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ రాసేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని అదే 5.5 ఇంచులు ఈ విధంగా కింద వైపున కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాసేసుకుంటూ రావడమేనండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి చంక వైపున వచ్చేసి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ కొలతలకు వచ్చేసి 1.5 ఇంచు మార్క్ చేయడం వల్ల చంక వైపున వచ్చేసి ఏ విధమైన ముడతలు రావండి. ఈ స్కేల్ యూజ్ చేసేసి చంక రౌండ్ని మార్క్ చేసేసేయడమే. కానీ ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావండి, అందుకోసం అనమాట. ఓకేనండి, ఇంకొచ్చేసి చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. 7 ఇంచెస్ ఉంది కదా, ఫస్ట్ వచ్చేసి మనము ఇంతకుముందు మార్క్ చేసేసుకున్నాం కదా, అప్పర్ చెస్ట్ కొలత, నడుము కొలత అవన్నీ కూడా ఒకసారి రీచెక్ చేస్తున్నానండి. 9.5కి మార్క్ చేసేసాను. టేప్ తోటి ఇంకొకసారి చెక్ చేస్తున్నాను. ఇంకా నడుము దగ్గర వచ్చేసి 8.30 అండి. 8.30 దగ్గర కరెక్ట్గానే ఉంది. అది నేను యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసాను. ఇంకొచ్చేసి కింద వైపున కట్స్ వచ్చేసి 20 ఇంచులు అనమాట. అందులో సగం ఎంత, 10 ఇంచులకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడాను ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఓకేనా, మనం క్లాత్ని ఫోల్డ్ చేయడం వల్ల ఆ ఫోల్డ్ చేసే విధానంలో కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి, దానివల్ల ప్రాబ్లం లేదు. ఒకసారి మళ్ళీ ఈ విధంగా రీచెక్ చేసుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లము ఉండదండి. ఓకేనా, 1కి 2-3 విధాలుగా మనము మార్క్ చేసుకొని కట్ చేసేస్తే
కస్టమర్కి వచ్చేసి మంచి ఫినిషింగ్ ఇస్తాము, ఫినిషింగ్ ఇస్తామన్నమాట మంచిగా. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి కట్స్ దగ్గర గుర్తుపెట్టుకోండి, 1 లేదా 1.5 ఇంచే మార్క్ చేయాలి. ఓకేనా. చంక దగ్గర నుంచి 2 ఇంచులు ఖర్చు పెట్టొచ్చు, కానీ ఈ కట్స్ దగ్గర వచ్చేసరికి 1, నడుము దగ్గర వరకేనండి. కట్స్ దగ్గర నుంచి నడుము వరకు 1 లేదా 1.5 ఇంచు కంటే ఎక్కువ మార్క్ చేయకూడదు. ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఖర్చు ముడతొచ్చేస్తుంది అనమాట అక్కడ. ఓకేనండి. చంక దగ్గర నుంచి నడుము వరకు కూడాను 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఇప్పుడైతే ఎక్కడైతే కుట్టుబడుతుందో అక్కడ నేను ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా రన్నర్తో మార్క్ చేయడం వల్ల మనకు కుట్టుకోవడానికి ఈజీ ఉంటుందండి. ఓకేనండి. ఇదంతా ఈ విధంగా ఇప్పుడు రన్నర్తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ని ఒకసారి కొలుచుకుందామండి. ఇదంతా కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ని ఏ విధంగా కొలుచుకోవాలి చూడండి. ఫస్ట్ వచ్చేసి పైనుంచి షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని మనం ఎక్కడైతే కుట్టుపడుతుందో ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టుకునే కదండి కుడతాము, అంటే హ్యాండ్ జాయిన్ చేస్తాము. అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలండి. నాకు ఆది డ్రెస్ కంటే చంక రౌండ్ కొంచెం ఎక్కువ మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా. అందుకనేసి నేను ఆ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేంత వరకు కూడా ఈ విధంగా పైకి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నానండి. పైకి అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ ఆ మూల నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నాకు 6.5 ఇంచుల దగ్గర, పైనుంచి ఒక 6.5 ఇంచుల దగ్గర నాకు ఈ కస్టమర్కి వచ్చేసి కరెక్ట్గా చంక రౌండ్ మ్యాచ్ అయిందనమాట. ఓకేనా. ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఖచ్చితంగా రీచెక్ చేయాలండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనండి. ఇప్పుడు ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంక వైపున ఒక 1/2 ఇంచు, ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి చంక వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచు లోతు తీస్తే సరిపోద్దండి. హై నెక్ వాటికి వచ్చేసి 1 ఇంచు తీస్తాము. డీప్ నెక్ వాటికి వచ్చేసి ఒక 1/2 ఇంచు తీస్తే సరిపోద్ది అనమాట. ఇంకొచ్చేసి నేను ఫ్రంట్ వైపున వచ్చేసి నెక్ దగ్గర వచ్చేసి ఇంకా డౌన్ తీయలేదండి. అది వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు డౌన్ తీస్తాను. ఆ విధంగా డౌన్ తీయడం వల్లే మనకి షోల్డర్స్ జారకుండా నెక్ వైపున పట్టుకొని ఉంటుంది, అందుకోసమేనండి. ఇక్కడ వచ్చేసి ఈ కస్టమర్ ఇచ్చిన డ్రెస్లో నేను ముందు చెక్ చేయలేదు. కట్స్ వచ్చేసి ఒకవైపున ఎక్కువ, ఒకవైపున తక్కువ ఉందన్నమాట. ఓకేనా. అందుకనేసి మళ్ళీ ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 మార్కింగ్లు ఉన్నాయి కదా. ఆ డ్రెస్సులో ఏదైతే కిందకి మార్కింగ్ ఉందో, అంటే కిందకి ఏ కట్స్ ఉన్నాయో ఒకవైపున, అది నేను ఫైనల్ చేసుకున్నానండి. ఓకేనా. పైకి ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి కిందకు ఉందన్నమాట. ఇది ఏదైతే కిందకుందో ఆ మార్కింగ్ని ఫైనల్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇవన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట ఆది డ్రెస్ నుంచి మనము డ్రెస్ని కట్ చేసేటప్పుడు. ఓకేనండి. ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపున లోతు మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. క్రిందాక చెప్పినట్టు నేను వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం నెక్ వైపున ఒక 1/4 ఇంచు డౌన్ పెట్టాలండి. అది కట్ చేసుకునేటప్పుడైనా పెట్టచ్చు, లేదంటే మనం స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు వచ్చేసి నెక్ వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచు వచ్చేసి ఎక్కువ మార్క్ చేసేసుకొని షోల్డర్ జాయిన్ చేసేస్తే సరిపోద్ది అనమాట. అది ఏంటనేది తెలియాలంటే మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి, అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేది ఏ విధంగా కొలవాలి, ఏ విధంగా మనము క్యాన్వాస్ కట్ చేయాలనేది నేను చూపించబోతున్నానండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి స్కేల్ని ఈ విధంగా నెక్ వైపున వచ్చేసి ఎక్కడ వరకు ఉందో నెక్ ఆ విధంగా నీట్గా సర్దుకొని స్కేల్ని ఆ విధంగా ప్లేస్ చేయాలండి. ఆ విధంగా ప్లేస్ చేసేసి పైనుంచి కొలవండి. ఓకేనా. షోల్డర్ దగ్గర నుంచి ఏ ఖర్చులు యాడ్ చేయకుండా ఎంత ఉందనేది చూడండి. ఎంత వచ్చిందండి, నాకు 6.5 వచ్చిందనమాట. ఓకేనా. ఫ్రంట్ వచ్చేసి 6.5 వచ్చింది. ఇంకా బ్యాక్ నెక్ ఎంత డీప్ ఉందనేది కూడా ఒకసారి చెక్ చేద్దామండి. సేమ్ అదే విధంగా ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేసేసుకొని చూడండి. షోల్డర్ దగ్గర నుంచి ఏ విధంగా ఖర్చులు యాడ్ చేయకుండా ఎంత ఉందనేది చూడండి. 7.5 ఇంచులు ఉందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్గా అంత పెట్టేసి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇంకా ఇక్కడ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. కొత్త వాళ్ళ కోసం ఇదొక మంచి టిప్ అండి. ఇంకా దీనికి ఏమి యాడ్ చేయొద్దు. అది బ్లౌజులకైనా కానివ్వండి, డ్రెస్సులకైనా కానివ్వండి, వేటికైనా కూడాను. ఓకేనా. చూడండి. బ్యాక్ వచ్చేసి 7.5 ఇంచులు యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా మార్క్ చేసి కట్ చేస్తానండి. ఇది చూడండి. ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ని యూజ్ చేసి ఏ విధంగా కట్ చేయాలనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేయాలండి క్యాన్వాస్ని. 2 ఫోల్డింగ్ చేసిన తర్వాత నెక్ వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. అదే 2.5 ఫస్ట్ కింద వైపున మార్క్ చేసేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా. ఫస్ట్ ఫ్రంట్ నెక్ని ఏ విధంగా కట్ చేస్తాననేది చూడండి. వీళ్ళు వచ్చేసి డ్రెస్లో ఏ విధమైన నెక్ ఉందో అదే కావాలన్నారు.
ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను 6.5 ఇంచులు పెట్టానండి. ఫ్రంట్ నెక్ పొడవు డీప్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేసాను. వీళ్ళు వచ్చేసి కింద వైపున వచ్చేసి పై వైపున 2.5 పెట్టాం కదా, కింద వైపున కూడా 2.5 పెడితే నెక్ బాగుండదండి. ఓకేనా. అందుకని నేను వచ్చేసి గీత తక్కువ 3 ఇంచులు మార్క్ చేసేసుకొని పైన 2.5 ఉంది కదా అక్కడికి ఈ విధంగా కలిపేసాను అనమాట. కలిపేసి ఈ కస్టమర్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ ఈ ఆది డ్రెస్లో ఏ విధంగా ఉందో అదే కావాలన్నారు, బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే యూ షేప్ కావాలన్నారండి. ఓకేనా. అందుకనేసి మనం అదే నెక్ షేప్ని ఏ విధంగా తీస్తాననేది చూడండి. కింద వైపు నుంచి 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేయాలి. 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసిన తర్వాత ఏ విధంగా షేప్ తీస్తాననేది చూడండి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక చిన్న కరువు తిప్పుతూ 1.5లో కలిపాను. ఇంకా అక్కడ నుంచి ఈ షేప్ ఇచ్చేసానండి. ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇక్కడ మెయిన్ వచ్చేసి పై వైపున వచ్చేసి నెక్ పక్కకు జరిగిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేస్తాననేది గమనించండి. ఇదంతా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్నాం కదా, అంతవరకు కరెక్ట్గా కట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక పావించు పైన వదిలిపెట్టేసి కట్ చేస్తున్నాను. ఆ పావించి ఎందుకు అట్లా వదిలిపెట్టుకున్నామంటే మనకి కుట్టేటప్పుడు నెక్ పక్క జరిగిపోదండి. ఓకేనా. అందుకోసం ఆ పావించి అట్లాగా ఎక్స్ట్రా విడిచిపెట్టుకొని కట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా బ్యాక్ నెక్ని కూడా కట్ చేసేయడమే. ఓకేనండి. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఇంకొక 2 ఫోల్డింగ్లు అనమాట. ఓకేనా. ఈ విధంగా 2 మడతలు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపున ఉండాలి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపున ఉండాలి. ఓకేనండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచులు అనమాట. 7.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకుని అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తానండి. పైన వచ్చేసి 2.5 మార్క్ చేసేసాను. కింద వైపు వచ్చేసి 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. బ్రాడ్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు 3.5 వరకు కూడా పెట్టేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి, ఈ విధంగా షేప్ తీయడం వల్ల పర్ఫెక్ట్ యూ షేప్ వస్తుందండి. ఓకేనా. మళ్ళీ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఎంతవరకు అయితే మార్క్ చేసామో అదంతా కట్ చేస్తున్నాను. సైడ్ 1 ఇంచ్ ఉంది కదా, అంతవరకు కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అట్లాగే వదిలేసి ఇక్కడ ఫ్రంట్ వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా నెక్కు జారిపోకూడదు అంటే హెచ్చుతగ్గులు రాకూడదు అనుకుంటే ఈ పైన పావించి ఉంది కదా, ఒక పావించి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఆ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ నెక్లు అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రంట్ బ్యాక్కి. ఇక్కడ చూడండి, ఒరిజినల్ క్లాత్కి లైనింగ్కి ఈ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి నేను గమ్ పెట్టేసి అంటించేసానండి. అంటించేసి ఇవి 2 పక్కన పెట్టేసి, ఎందుకంటే నేను హ్యాండ్స్ని ఇంకా కట్ చేయడం చూపించలేదు కదా అందుకోసం. ఇవి వచ్చేసి 2 లేయర్స్ అండి. 2 లేయర్స్ కదా, మళ్ళీ ఇంకొక 2 ఫోల్డింగ్స్ అనమాట. మొత్తం వచ్చేసి అవి 4 లేయర్లు. 4 లేయర్లు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఒక లైన్ డ్రా చేసేసి కింద వైపున ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ అంతటిని కూడా కట్ చేసిన తర్వాత ఏ విధంగా మనము క్లాత్ ఈ హ్యాండ్ ఆది డ్రెస్లో నుంచి హ్యాండ్ని తీసుకొచ్చి ప్లేస్ చేసి కట్ చేస్తాననేది గమనించండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ ఏంటనేది తెలియాలంటే మీకు స్టిచ్చింగ్ వీడియో చూడాలి. పోట్లీ బటన్ స్టిచ్ చేయాలంటే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఆ బటన్స్ కోసంగా విడిచిపెట్టుకున్నాను ఖర్చుతో కలిపి. ఓకేనండి. అది వదిలిపెట్టేసి ఆ 1 ఇంచ్ అక్కడి నుంచి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ని ఈ విధంగా తీసుకొచ్చేసి అక్కడ కుట్టుంది కదా హ్యాండ్ జాయింట్ షోల్డర్ దగ్గర, అక్కడ ఒక మార్కింగు, చంక దగ్గర ఒక మార్కింగు. చంక దగ్గర ఎక్కడ వరకైతే కుట్టుందో అక్కడ ఒక మార్కింగు, పైకి ఒక మార్కింగు. షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగు, దానికంటే ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగు. వీటన్నిటికీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాక షోల్డర్ కాడకి అక్కడికి ఒక లైన్ డ్రా చేశాను. సేమ్ అదేవిధంగా కింద వైపున కూడా చంక మార్కింగు, దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఉంది కదా అక్కడికి ఒక మార్కింగ్ అనమాట. ఆ విధంగా లైన్ డ్రా చేస్తాను కదా. ఈ కొలతకు వచ్చేసి ఒక 3.5 ఇంచులు హ్యాండ్ సరిపోద్ది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుని నేను 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. చంక లూజ్ నుంచి ఈ విధంగా హ్యాండ్ లూజు ఎంతైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఆ విధంగా చేసేసుకొని ప్లస్ ఎక్స్ట్రా వచ్చేసి ఒక 2 ఇంచులు ఖర్చు అనమాట. ఈ విధంగా ఈ ఖర్చుకు కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని 2.5 ఇంచుల నుంచి చంక లూజ్ ఉంది కదా అక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా. 2.5 ఇంచులు ఉంది కదా అక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ తీయాలి, హ్యాండ్ షేప్. మిడిల్కి వచ్చేసరికి గీత కానిచ్చి గీత గీస్తే ఎట్లుంటుందో ఆ విధంగా మార్క్ చేసేసుకొని హ్యాండ్ని కట్ చేయడమేనండి. ఈ హ్యాండ్ అర్థం కాకపోతే ఏ సైజు వాళ్ళకి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలి, ఏ విధంగా హ్యాండ్ పర్ఫెక్ట్గా కట్ చేయాలనేది
మన ఛానల్లో స్పెషల్గా ఒక వీడియో చేస్తున్నాను హ్యాండ్ కోసం. అది కావాల్సిన వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకే చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూడండి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను. ఇక్కడ మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నానండి. ఘాటు పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీద్దామండి. ఫ్రంట్ లోత్ తీయాలంటే కింద వైపున కూడా ఈ విధంగా చాక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా ఒక వైపున ఓపెన్ చేసి మిడిల్ ఉంది కదా, మిడిల్ నుంచి ఒక 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఆ 1 ఇంచ్ నుంచి చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు టేప్ని ప్లేస్ చేసి మిడిల్కి ఒక మార్కింగ్ ఇవ్వాలి. చూడండి మిడిల్కి ఒక మార్కింగ్ ఇవ్వండి, లేదంటే టేప్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వండి. ఓకేనా? డ్రెస్ కాబట్టి వీటికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ సరిపోద్దండి చంకలోతు. ఆ విధంగా 1/2 ఇంచ్ చంకలోతు తీసి స్టార్టింగ్ వచ్చేసి సన్నగా తీసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ ఈ 1/2 ఇంచ్లో కలపాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ ఉంది కదా, అక్కడ వరకు కూడాను మార్క్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇప్పుడు ఏ విధంగా అయితే చంకలోతు కోసం మార్క్ చేసామో అదంతా కూడాను కట్ చేసేస్తున్నా. చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా. చంకలోతు తీసేటప్పుడు ఒక రకమైన ఎస్ షేప్ రావాలండి. ఓకేనండి? ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదో కట్ చేసాము, మార్క్ చేసాము, కట్ చేసాము అనుకోకుండా ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మన కళ్ళకు కనపడాలండి. కానీ ఈ విధంగా వచ్చేసి హ్యాండ్ని కట్ చేశాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.